ఇండియా వర్సెస్ బంగ్లాతో మరి ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ముందుగా తలపడని చెప్పుకోవచ్చు. స్టార్ బ్యాటిల్ అయినటువంటి అందరూ వెనువెంటనే అవుట్ అయినప్పటికీ కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్ బ్యాట్తో జులిపించి క్రీజ్లో నిలుపుకొని మరి ఎట్టకేలకు టీమిండియా గట్టెక్కే ప్రయత్నం చేశాడు. అయితే తను కూడా వెంటనే అవుట్ కావడంతో ఇక టీమిండియా 146 రన్స్ కొట్టి 6 వికెట్లు కీలకమైన వికెట్లు అవుట్ అయినప్పటికీ ప్రపంచ స్థాయి మేటి బ్యాట్స్మెన్ అయినటువంటి మేటి ఆల్రౌండ్ అయినటువంటి రవీంద్ర జడేజా అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ మేమున్నాం టీమిండియా కాపాడుకోవడానికి అని చెప్పి ముందుకొచ్చి ఆడని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకి 110 బంతుల్లోనే 12 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో సెంచరీ కొట్టినటువంటి అశ్విన్ కావచ్చు, అదేవిధంగా జడేజా మంచిగా 4 రన్స్ కొట్టి మరి ముందుకు సెంచరీతో ముందుకు పోతున్నాడు. ఇక ఈ ఇద్దరు గురించి ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే వాస్తవానికి ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా తన గురించి మాట్లాడడం తక్కువైనట్టుగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి తమకే సాధ్యమైన రీతిలో అదరగొట్టిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు దుమ్ము రేపే ఆటతీరుతో పర్ఫార్మెన్స్ అదరగొట్టని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అశ్విన్ అటు రైట్ హ్యాండ్ తోటి, అదేవిధంగా జడేజా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ ఇద్దరిని అవుట్ చేయడం కోసం సుమారుగా 200 పైన ఇద్దరు భాగస్వామి నిర్మించుకొని ఆడుతున్న వేళ ఈ ఇద్దరిని అవుట్ చేయడానికి బంగ్లాదేశ్ బౌలర్లు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ఆ ఎత్తుగడలు భరించని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా నువ్వా అని అన్నాడు యూకే మ్యాచ్లో టీమిండియా మాత్రం మొత్తానికి పైచేసి సాగిందంటే మొత్తానికి అయితే రవీంద్ర జడేజా అదేవిధంగా మన అశ్విన్ చెప్పుకోవచ్చు. క్రీజ్లో పాతుకుపోయి అద్భుతంగా ఆడినటువంటి ఈ మేటి ఆల్రౌండర్లు వీరి గురించి ప్రపంచం మొత్తం ఎందుకు చెప్పుకుంటుందో మరొకసారి తమ వైపు చూడాలని చెప్పి మాట్లాడి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దరిదాపు నెంబర్ 1 హోదాలో ఆల్రౌండర్గా ఉన్నటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు టెస్ట్ మ్యాచ్లో గత 5 నెలల నుంచి ఆడలేదు. ఎలాగైనా కూడా మంచి పటిమతో ముందుకు వచ్చినటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు టీమిండియాను ముందు పెట్టి మంచి స్కోర్ చేంజ్లో మరి ముందు వసలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.